అధ్యాయము 16 నుండి 21 వరకు చదువుకున్నాము. ధ్యానం చేద్దాం. చదవడం అంటే ధ్యానం చేద్దాం. మోషే మామయ్య అయిన కెయీను కుమారులు యూదా వంశస్థులలో కూడా ఈత చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. మోషే మామయ్య అయిన కెయినాన్. మోషే మామయ్య ఎవరు? ఇత్రో. ఇత్రో. ఇక్కడ కెయినాన్ ఉన్నారు. మిద్యానీయులు అమ్మాయిని చేసుకున్నప్పుడు ఇత్రో. ఇథియోపియా అని చేసుకున్నప్పుడు 2 పిల్లలు ఉందా? మిరియాము ఆరోన్లు జరిగినప్పుడు అది. మోషే మామయ్య అయిన కెయీను కుమారులు వంశస్థులు. అక్కడ యూదులు ఉండేవారు అన్నట్టు. యూదులతో కలిసి జీవించేవారు. ఇది వీళ్ళు కాదు. వీళ్ళు ఈ యొక్క 12 వంశములలోకి లెక్కించబడలే వీళ్ళు. కానీ వాళ్ళతో కలిసి ఉన్నారు అన్నట్టు. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోన్తో కూడా పోయి జెఫెతులో నివసించిన కనానీయులను హతం చేసి పట్టణమును నిర్మూలం చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టాడు. హోర్మా అనే పేరు పట్టణానికి పెట్టినారన్నట్టు. హోర్మా. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, ఇది 3 ఉన్నాయి, 5 ఉంటాయి అవి. గాజా దాని ప్రదేశమును, అస్కెలోను కూడా ఒక ప్రదేశం అన్నట్టు. దాని ప్రదేశమును, ఎక్రోను కూడా ఒక ప్రదేశం. అంటే 5 ఉంటాయి ఇవి. వాటినే ఫిలిస్తీయులు అని అంటారు అన్నట్టు. ఫిలిస్తీయుల దేశం అన్నట్టు. దాని పట్టణములు పట్టుకొనిరి. ఈ గాజా ఇప్పటికీ యుద్ధమే జరుగుతుంది. అది బెంజమిన్ నెతన్యాహు 1,00,000 మందిని చంపినాడు అక్కడ. అయినా కూడా అందరు వెళ్ళిపోయినారు. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా వెళ్ళగొట్టాలని బెంజమిన్ నెతన్యాహు చేస్తాడు. ఒక్కడుండద్దు. ఎందుకంటే గాజా ప్రజలు ఎవరనంటే కనాను అంటే ఈ యొక్క ఎవరనంటే గొలియాదు ఉన్నాడు కదా, సంబంధించిన వారు అందరూ ఉన్నారు. ఫిలిస్తీన్ వాళ్ళు. గొలియాదుకు సంబంధించిన వారందరూ ఎవ్వరు ఉండదు. అప్పుడు దావీదు కూడా అంతే. గొలియాదుకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు ఉండద్దు అని పోరాడినాడు. కానీ కుదరలేదు. ఈ బెంజమిన్ నెతన్యాహు పోరాడుతున్నాడు, గెలుతాడు కావచ్చు. ఇక అంతకాలం కదా, అంతకాలం. ఎందుకు వాళ్ళు పొడుగుంటారని తెలుసా? పొడుగు ఎందుకుంటారు తెలుసా? పొడుగు ఎందుకుంటారు? అయితే కయీను భార్య ఎక్కడ నుండి వచ్చింది? అది సాతాను పెట్టిన. అది సాతాను అందంగా తయారు చేసి కయ్యనుకు ఇచ్చినాడు అన్నట్టు. కయ్యనుకు ఇస్తే ఆయన ద్వారా పొందిన సంతానం ఈ దేవుడు నాసికారంధ్రంలో శ్వాస ఊదలే కదా. శ్వాస ఊదితే 6 ఫీట్లే ఉంటారు. దేవుని యొక్క ప్రజలు శ్వాస వస్తే 6 ఫీట్లే ఉంటారు. కానీ వాళ్ళు పెరుగుతున్నారు. ఎంత పెరుగుతున్నారు? 22 ఫీట్ల కంటే ఎక్కువ పెరుగుతారు. 60 ఫీట్ల వరకు పెరిగినారు. 60 ఫీట్లు అనంటే దేవుని శ్వాస
వాళ్ళలో లేదు. వాళ్ళు దేవుని శ్వాస లేదు. అప్పుడు సాతానుడు తెలుసుకున్నాడు, ఆహా వీళ్ళు ఇట్లున్నదా అని వాళ్ళను తక్కువ చేసినాడు. అందుకోసమే గాజా ఇది 6 ఫీట్లే ఉంటారు అందరు. గాజా అష్కెలోను దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకున్నది. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యమును స్వాధీనపరుచుకొనిరి. మన్యదేశము స్వాధీనపరుచుకున్నారు అన్నట్టు. అయితే మైదానం మందు నివసించు వారికి ఇనుప రథములు ఉన్నందున వారిని వెలగొట్టలేకపోయిరి. ఇనుప రథాలు చెక్కతో చేసేటుంటాయి, ఇనుపతో చేసేటివి. రథాలు అంటే ఏంటిదే? వాటిని నడిపేటి గుర్రాలను కట్టి వాటినే వాడేది. అవి ఎంత పెద్ద అవేనంటానంటే ఇవి ఈ యొక్క యుద్ధానికి చాలా పనికొస్తాయి. యుద్ధ వీరులు అన్నట్టు వాళ్ళు. మోషే చెప్పినట్లు వారు కాలేవును హెబ్రోనును ఇయ్యగా అతడు ముగ్గురు అనాకీలు ఎవరు? అనాకీలే నెఫినీయులు. నెఫినీయులు ఎవరనంటే ఈ ఉన్నత దేహులు అన్నట్టు. నెఫినీయులు జియన్స్ అంటారు. జియన్స్ ఉన్నత దేహులు. హెబ్రోను ఎందుకు వాళ్ళు ఉన్నత దేవులను సాతానుడు పెట్టుకున్నాడు అంటే, హెబ్రోను ఆ యొక్క ఏదైనా తోటకు ద్వారం అన్నట్టు. అయితే సాతాను ఏం చేసిందంటే అనాకీయులను పెట్టిండు వాడు. అనాకీయులు అంటే ఉన్నత దేవులు. వాళ్ళు ఏం కట్టి దౌర్జన్యకారులు. అది ఎవ్వరు పోవద్దు, అటు ఎవ్వరు పోవద్దు అని వాడు, ఈ ఇంట్లోకి ఎవరు రావద్దు, హెబ్రోనులోనికి ఎవ్వరు రావద్దు అని అనాకీయులు ఉన్నారు. అనాకీయులు అంటే నెఫినీయులు. నెఫినీయులు అంటే ఉన్నత దేహులు అన్నట్టు వాళ్ళు. అనాకీయులు. అతడు ముగ్గురు అనాకీయులను అక్కడి నుండి పారద్రోలి దానిని స్వాధీనపరుచుకున్నాడు. చూసినాం, హెబ్రోను చాలా ప్రాముఖ్యమైన, అన్నీ యెరూషలేము కంటే ప్రాముఖ్యమైన, యెరూషలేము కంటే ప్రాముఖ్యమైన. ఆయన ఇక్కడ హెబ్రోన్లో దావీదు 7.5 సంవత్సరాలు క్యాపిటల్ సిటీగా చేసుకున్నాడు. కానీ దేవుడు అక్కడ నుండి ఎలగొట్టిండు దావీదును. ఎందుకు? బత్షెబతో తప్పు చేసినావు కదా, అందుకోసమే ఇక్కడ ఉండద్దు, నువ్వు అక్కడే యెరూషలేములో ఉండాలి కానీ ఇక్కడ హెబ్రోన్లో ఉండకూడదు, హెబ్రోన్లో నువ్వు ఉండకూడదు అని పంపించి. అది ప్రత్యేకమైన స్థలం. అక్కడ అబ్రహాము యొక్క సమాధి ఉన్నది. అబ్రహాము యొక్క సమాధి ఉన్నది. అక్కడే శారా యొక్క సమాధి ఉన్నది. అక్కడే ఇస్సాకు యొక్క సమాధి ఉన్నది. రిబ్కా సమాధి ఉన్నది. లేయా సమాధి ఉన్నది. అలాగే ఈ యాకోబు ఐగుప్తులో చనిపోతాడు కదా, ఆయన ఈ ఎముకలు వచ్చి ఇక్కడ పెడతారు, కానీ హెబ్రోన్లో పెడతారు. ఈ దావీదు పట్టణంలో పెట్టారు. దావీదు పట్టణం ఏంటిది? యెరూషలేం కాదు, దావీదుపురం. అది బెత్లెహేం. బెత్లెహేంలో పెట్టారు. ఎందుకు? బెత్లెహేంలో ఎవరుంటారు? ఆమె చనిపోతే ఆమెనే ఉంటుంది. ఏమే? రాహేలు ఉంటుంది. రాహేలుని చాలా ప్రేమిస్తాడు కానీ ఆమె పనికిరాదు. ఎందుకంటే ఆమె ఎందుకు పనికిరాదు అని అంటే, లేదు కాదు, దేవతలను తీసుకొచ్చి అక్కడ కూర్చుంటుంది. కూర్చుండి నాకు లేదు అని అంటే అబద్ధం ఆడుతుంది. అందుకోసమే ఆమెను అక్కడి నుండి తోలి. విగ్రహాలు పట్టుకొని దాని మీద కూర్చుంటుంది. కూర్చుండి నాకు అది కడగా ఉన్నది, నేను కడగా ఉన్నాను, నన్ను లేపొద్దు అని అంటుంది. లేపరు. కడగా ఉంటే మనుషులు లేపు అంటే అప్పుడు లాభాన్ని పోతాడు అక్కడ నుండి.
అందుకోసమే ఆమె ఇక్కడికి చేరలే. ఆ, బంగారు విగ్రహాలు. ఆ, ఆ. తెలియదు ఆయనకు, తెలియదు. శపించబడతారు. ఆ, ఆ. అది ఏందన్నట్టు, అది విగ్రహాలు, అది విగ్రహాలను తీసుకొని వచ్చి ఆమెని శపించబడతారు. హెబ్రోన్ చాలా ప్రాముఖ్యమైన విషయం. యెరూషలేములో నివసించు యోబుసీయులను బెన్యామీలు వెలగొట్టలేదు. యోబుసీయులు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసిస్తున్నారు. యోబుసీయులు ఈ యొక్క 6 ఉంటారు, 6 సైన్యం ఉంటుంది, తెగ ఉంటుంది అన్నట్టు. 6 తెగలు: యోబుసీయులు, పెరిజీయులు, ఆ యొక్క హిత్తీయులు, హివ్వీయులు అని 6 తెగలు ఉంటాయి. 6 తెగలను వాళ్ళు ఏం చేస్తారు అన్న, హిత్తీయులు చాలా మంచోళ్ళు. హిత్తీయులు చాలా మంచోళ్ళు. హిత్తీయుడు ఎవరు? ఈ యొక్క బత్షెబ మొగడు హిత్తీయుడు. ఉరియా హిత్తీయుడే. ఆయన మంచోడే, చాలా మంచోడు. ఈ యోబుసీయులను పెరిజీయులు చాలా మోసగాళ్ళు అన్నట్టు. అందుకోసమే వాళ్ళను వెళ్ళగొడతారు. దేవుడి తన పరిశుద్ధ వాక్యం మనబడి